హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ బ్లాగ్. సో గైస్, ఈరోజు మేము బింగో సర్కస్కి వెళ్తాము. సో కాకినాడలోనైతే బింగో సర్కస్ వచ్చింది. బింగో సర్కస్ వచ్చేసి ఒక 10 days అవుతుంది. సో అప్పటి నుంచి మా హబ్బీ అయితే మాకు తీసుకుని వెళ్తారనేసి అయితే చెప్పారు. కానీ ఎప్పుడు తీసుకుని వెళ్తారనేది అయితే చెప్పలేదు. సో ఈ రోజు నుంచి చెప్పారు కదా, కాకినాడలోని బింగో సర్కస్ వచ్చింది. సో ఆ టైం నుంచి ఇంకా ఈ రోజు వరకు అయితే మా డాడీ బింగో సర్కస్కి ఎప్పుడు తీసుకుని వెళ్తాం అని. సో అలా సండే, వెనస్డే అంటూ ఇంకా ఈ రోజైతే ఫ్రైడే. సో ఇంకా ఈ రోజైతే తీసుకుని వెళ్తారన్నారు. సో అందుకే అని ఇంకా బేగా రెడీ అవ్వమని చెప్తే, సో ఇంకా ఇంట్లో కొన్ని వర్క్స్ ఉండాలి కదా, సో అవన్నీ కూడా ఇంకా కంప్లీట్ చేసేసుకుందాం అనేసి సో ఫస్ట్ బట్టలన్నీ తీసి ఫోల్డ్ చేసుకుంటున్నాను. సో ఇంకా అప్పుడు మళ్ళీ మా జైకి ఫుడ్ పెట్టి ఇంకా అప్పుడు రెడీ అవుతాము. ఈవినింగ్ 7 షోకి వెళ్తున్నాం కాబట్టి ఒక 2 hours ఉంటుంది. సో 7 to 9. సో మళ్ళీ ఇంకా ఇంటికి వచ్చినప్పటికి మళ్ళీ లేట్ అయిపోతుంది. సో అందుకే అని ఇంకా ఇప్పుడే మా జైకి డిన్నర్ అయితే పెట్టేస్తున్నాను. ఇలా డైలీ కూడా నేను మా జైకి అయితే 6-6:30 అయితే డిన్నర్ అయితే పెట్టేస్తాను ఈవినింగ్ బేగానే. ఇంకా అప్పుడు మా జైకి ఫుడ్ పెట్టడానికి టెర్రస్ పైకి వస్తే మా జై అయితే ఇలా మట్టిలో ఆడుకుంటున్నాడు. సో ఇంకా మా జైకి ఫుడ్ పెడుతుంటే ఇంకా చూస్తున్నారు కదా ఎలా రన్ చేస్తున్నాడు. సో అసలు ఫుడ్ అంటే మా జైకి అయితే అసలు ఇష్టం ఉండదు. సో అలాని అయితే ఫోన్ కూడా చూడటం మా జై. సో ఇలాగే మా జైతోనే ఆడుకుంటే ఇంకా మా జైకి అయితే ఇలా ఫుడ్ పెట్టేస్తున్నాను. సో మా హబీ అయితే టైం చూస్తున్నారు, ఇంకా చెప్తున్నారు టైం అయిపోయింది, మీరు ఇప్పుడు వరకు రెడీ అవ్వట్లేదు అనేసి. మా హబీ మాకు ఎక్కడికైనా తీసుకుని వెళ్తారనేసి ముందుగా అయితే చెప్పుడు సడన్గా అనమాట ప్లానింగ్ ఉంటుంది మా హబీది అయితే. ఇంకా మా జైకి అయితే ఇంకా అప్పుడు ఫుడ్ పెట్టేసి ఇంకా ఫస్ట్ అయితే మా జైకి రెడీ చేసేస్తున్నాను. నేను రెడీ అయిన తర్వాత మా జైకి రెడీ చేస్తానంటే అలా అయితే అసలు వినడు. సో అందుకే అని ఫస్ట్ అయితే మా జైకి డ్రెస్ చేంజ్ చేశాను. ఇంకా తర్వాత అయితే ఇంకా అప్పుడు నేను రెడీ అయిన తర్వాతే నేను మా జైకి రెడీ చేస్తాను. ఫస్ట్గా మా జైకి హెయిర్ అవన్నీ దూసి నీట్గా రెడీ చేస్తాం కదా. సో వెళ్ళిన వరకు అయితే చాలా మిజిరిగా చేసేసుకుంటాడు హెయిర్. ఇంకా ఫేస్ కట్ కూడా ఇంకా చేంజ్ అయిపోతుంది. సో అందుకే అని మా జైకి ఫస్ట్ డ్రెస్ ఒకటి చేంజ్ చేస్తాను. సో జస్ట్ వెళ్ళిన ముందు ఇంకా అప్పుడు రెడీ చేస్తాను మా జైకి. సో ఇంకా అప్పుడు నేను రెడీ అయిపోయాను. ఇంకా మా జైకి కూడా ఇంకా రెడీ చేశాను. కానీ మా ఎదురుకండా ముందు మా హబీయే రెడీ అవ్వేసి తను బయటికి కూడా వెళ్ళిపోయారు. ఇంకా ఈరోజైతే నేను డిన్నర్ కూడా ప్రిపేర్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఆఫ్టర్నూన్ లంచ్ టైంలోనైతే మా హబీ బయట లంచ్ చేశారు. సో ఇంకా చాలా అయితే ఫుడ్ అయితే ఉండిపోయింది నైట్ కోసము. సో అందుకే అని ఇంకా డిన్నర్ కూడా ఇంకా ప్రిపేర్ చేయలేదు నేను. ఇంకా మేము వచ్చేసాము బింగో సర్కస్కి. సో ఇంకా మా జై హ్యాపీనెస్ చూస్తున్నారు కదా. సో ఇంకా ఇక్కడ టికెట్ కాస్ట్ అయితే 100, 200, 300, 400. సో మేము తీసుకున్నాము 200వి. సో మా జైకి 3 years ఎబో కదా, 4 years సో 3 years ఎబో ఉన్న కిడ్స్కి అయితే టికెట్స్ అయితే తీయాలి. ఇంకా నేనైతే 4th టైం వచ్చాను సర్కస్కి గైస్. సో ఇంకా మీరు ఇప్పుడు వరకు ఎన్నిసార్లు వచ్చారు అనేది కూడా కామెంట్ చేయండి. మేము వచ్చిన 5 minutes తర్వాత షో అయితే స్టార్ట్ అయింది. నేను 2 times ఖడగ్పూర్లోని మా చిన్నపిన్తోని స్కూల్ టైంలోని వెళ్ళాను 2 times ఖడగ్పూర్లోని. ఇంకా 3rd time నేను కోల్కతాలోని సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసేదాన్ని. సో ఆ టైంలో నేను మా పెద్ద ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని. సో అప్పుడు నేను మా ఆంటీ వెళ్ళాము అక్కడ. సో ఇంకా 4th time అయితే ఇంకా అప్పుడు కాకినాడలోని ఇంకా మా హబీ అయితే ఇదే తనది ఫస్ట్ టైం అంట. తనైతే ఫస్ట్ టైం వచ్చారు సర్కస్కి. ఇంకా మా జైది కూడా ఫస్ట్ టైం. సో స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ గ్రూప్ పర్ఫామ్ చేస్తున్నారు. సో గిడ్డు జోకర్స్ కూడా వచ్చారు. సో చాలా ఫనీగా ఉంది సర్కస్ గాయ్. ఈ గ్రూప్ పర్ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకప్పుడు వేరే గ్రూప్ వస్తుంది. సో అలా ఒక గ్రూప్ వచ్చేసి పర్ఫామ్ చేసి వెళ్తున్నారు. సో గైస్, మీరు ఇప్పుడు వరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు కూడా ఇప్పుడు వరకు బింగో సర్కస్కి చూడకపోతే మీరు కూడా వచ్చి చూసేయండి. చాలా బాగుంది, చాలా ఫనీగా యాక్ట్ అయితే చేస్తున్నారు. నేను బింగో సర్కస్ది ఫుల్ బ్లాగ్ అయితే పెట్టాను. సో చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి.
నా లెఫ్ట్ సైడ్ సీట్‌లోని ఒక చిన్నగా క్యూట్‌గా బాబు ఉండాలి. సో, ఆ బాబు అయితే నా దగ్గరికి వచ్చేస్తున్నాడనేసి ఇంకా జై అయితే వాళ్ళ డ్యాడీ దగ్గర కూర్చొనుండాలి. కానీ ఆ బాబుకి చూసి ఇంకా జెలసీగా ఫీల్ అయ్యి వచ్చి ఇంకా నా దగ్గరైతే కూర్చున్నాడు. తర్వాత అయితే కొంచెంసేపు సర్కస్ చూసాక మళ్ళీ ఇంకా ఆ బాబుతోని కూడా ఆడుకున్నాడు. ఆడుకున్నాక మమ్మీ బాబుకి మన ఇంటికి తీసుకొని వెళ్ళిపోదామా అనేసి అడుగుతుండాలి. ఇంకా రష్యన్ బాయ్ వచ్చి అయితే ఇంకా ఇప్పుడు బ్యాలెన్స్ చేస్తుండాలి జిమ్నాస్టిక్ అలా. గర్ల్స్ కూడా జిమ్నాస్టిక్ చేశారు. ఇంకా ఇప్పుడైతే డ్రెస్‌ది కలర్ చేంజ్ అవుతుంది. ఐ మీన్ కలరే కాదు డ్రెస్ కూడా చేంజ్ అవుతుండాలి. సో, అలా కూడా మ్యాజిక్ షో కూడా జరిగింది. సో, ఇంకొకళ్ళైతే ఇంకా వాటర్ కూడా నార్మల్ వాటర్ తాగి ఇంకా రెడ్ కలర్ వాటర్, ఇంకా గ్రీన్ కలర్ వాటర్ అయితే తీశారు బయటికి. సో, ఇంకా అలా మ్యాజిక్ షో గూడా జరిగింది. ఇంకా ఈసారైతే యానిమల్స్ ఏమీ రాలేదు. ఇంకా నేనైతే చిన్నప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళినా ఒకసారి గూడా అయితే యానిమల్స్‌కైతే ఏమి ఎక్కువగా అయితే ఏమి చూడలేదు. నేను ఫస్ట్ టైమ్ ఒకసారి వెళ్ళినప్పుడైతే హిప్పో, ఇంకా ఎలిఫెంట్‌కి చూసాను. చాలా చిన్నప్పుడు వెళ్ళినప్పుడు. తర్వాత ఇంకా లాస్ట్ 2 టైమ్స్ వెళ్ళినప్పుడైతే ఇంకా బర్డ్స్‌కి అయితే చూసాను. ఇంకా ఇప్పుడు ఈసారైతే బర్డ్స్‌కి గూడా అయితే తీసుకొని రాలేదు. సో, ఇంకా ఇలాగే గ్రూప్ వైజ్ వచ్చి ఇంకా పెర్ఫార్మ్ చేసి అయితే వెళ్తుండాలి. మా మమ్మీ వాళ్ళైతే వాళ్ళు చిన్నప్పుడు సర్కస్‌కి వెళ్ళినప్పుడైతే వైల్డ్ యానిమల్స్ అవి వచ్చేవి అనేసి చెప్పారు. బట్ సంథింగ్ ఏదో యానిమల్ అయితే ఆ టైంలోనే మిస్ అయింది. ఏదో జరిగిందంట. సో, ఆ టైం నుంచి అయితే ఇంకా వైల్డ్ యానిమల్స్ ఏమీ రావట్లేదు అనేసి అయితే నాకైతే మా మమ్మీ అలా చెప్పారు. బట్ నేనైతే ఒకసారి చిన్నప్పుడు వెళ్ళినప్పుడైతే సర్కస్‌కి అప్పుడు ఎలిఫెంట్‌కి ఇంకా హిప్పోకి చూసాను. తర్వాత నుంచి ఎప్పుడు వెళ్ళినా ఓన్లీ బర్డ్సే వచ్చేవి. ఇంకా నైజీరియన్స్ కూడా వచ్చి వాళ్ళు కూడా పెర్ఫార్మ్ చేసేవారు. బట్ ఈసారి అయితే సర్కస్‌లోని నైజీరియన్స్ రాలేదు. ఇంకా బర్డ్స్ గూడా లేదు ఈసారి అయితే సర్కస్‌లోని. ఇంకా ఏ యానిమల్స్ గూడా రాలేదు. ఇంకా సర్కస్ లాస్ట్‌లోనైతే ఇంకా అక్కడ ఉన్న కిడ్స్ అందరికీ అయితే పిలిసి ఇంకా వాళ్ళతోని స్కిప్పింగ్ చేయించి అలా కొన్ని ఫన్నీగా అయితే పెర్ఫార్మెన్స్ జరిగాయి. తర్వాత ఇదేంటో తెలీదు వచ్చింది. చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇంకా చాలా ఫన్నీగా అయితే పెర్ఫార్మ్ చేస్తుండాలి. అక్కడున్న కిడ్స్ అందరూ అయితే చూసైతే చాలా నవ్వుతుండాలి. కొన్ని మ్యాజిక్ షో కూడా న్యూగా యాడ్ చేశారు సర్కస్‌లోని. లాస్ట్‌లోనైతే 2 పర్సన్స్ అయితే బైక్ డ్రైవింగ్ చేశారు. సో, అదైతే వాళ్ళు ఒక బాల్ లాగుంది. సో, దాన్ని లాంచ్ చేశారు. బట్ అది అయితే చాలా డేంజర్ గైస్. వాళ్ళు చేసిందైతే మాత్రం ఎక్సలెంట్. సో, ఇలా లాస్ట్‌లోనైతే బైక్‌ది జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. బైక్‌ది అయితే లాస్ట్‌లోనుంది. సో, అదైతే అసలు మిస్ అవ్వకండి. సర్కస్ ఖతం అయినప్పటికైతే 9 అబోవ్ అయిపోయింది. సో, మా పక్కనైతే ఒక చిన్నగా క్యూట్‌గా బాబుండాలి కదా! సో, ఆ బాబుకి బై చెప్పి ఇంకా మేము వచ్చేసాము బయటికి. సో, బయటైతే గిడ్డు జోకర్స్ ఉంటే ఇంకా మా జై అయితే గిడ్డు జోకర్స్‌తోని ఫోటో క్లిక్ చేయించుకున్నాడు. తర్వాత అయితే గొరిల్లాకి చూసి భయపడుతుండాలి. మళ్ళీ గొరిల్లాతోని కూడా మా జై పిక్ క్లిక్ చేయించుకున్నాడు. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ మై బ్లాగ్స్ గైస్. బాయ్ బాయ్.